ఢిల్లీ మద్యం కేసులో ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. గత ఆప్ ప్రభుత్వాన్ని కుదిపేసిన మద్యం విధానం రూపకల్పనలో అవినీతికి పాల్పడ్డారనే కేసులో కేజ్రీవాల్ తో పాటు అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాలను ఢిల్లీ రౌజ్ అవెన్యూ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కల్వకుంట్ల కవిత సహా 21 మందికి కూడా విముక్తి కల్పించింది. ఢిల్లీలో గత ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కుదిపేసిన మద్యం కుంభకోణం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండానే మాజీ సీఎం కేజ్రీవాల్ సహా ఇతర నిందితులను ఈ కేసులో ఇరికించారని సీబీఐపై కోర్టు తీవ్రంగా మండిపడింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందికి విముక్తి కల్పించింది. ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశం లేదని న్యాయస్థానం పేర్కొంది. నిందితులపై చర్యలు తీసుకోవడానికి తగిన సాక్ష్యాలను సమర్పించడంలో సీబీఐ విఫలమైందని పేర్కొంది. నిందితులపై ప్రాథమిక కేసులు నమోదు చేయలేదని, సీబీఐ ఛార్జిషీట్లో అనేక లోపాలు ఉన్నాయని న్యాయమూర్తి అన్నారు. ఏ సాక్షి వాంగ్మూలంతోనూ ఛార్జిషీట్లోని అభియోగాలు సరిపోవడం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన కేసులో సౌత్ గ్రూప్ అనే పదాన్ని ఉపయోగించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి వ్యక్తీకరణకు స్పష్టత, సరైన ఆధారాలు లేవని తెలిపింది. After day-to-day hearing and after going through all the statements and evidence, कोर्ट ने ये होल्ड किया है कि कोई भी चार्ज प्राइमा फेसी भी प्रूव नहीं होता है सीबीआई की चार्जशीट के अंदर. एलिगेशन ये था कि एक्साइज पॉलिसी को मैनिपुलेट किया गया कुछ लोगों को फायदे के लिए. कोर्ट ने ये कहा है कि सारे स्टेक होल्डर्स के पास ये पॉलिसी गई थी, सारे इंस्टीट्यूशनल सेफगार्ड्स उन्होंने रखे थे. ऑनरेबल एलजी को भी अप्रूव कराई गई थी ये पॉलिसी, और अगर सिर्फ ऑनरेबल एलजी को आप इम्प्लीकेट नहीं कर रहे हैं तो बाकी लोगों को आप कैसे इम्प्लीकेट कर सकते हैं. ये सब देखते हुए कोर्ट ने सारे मुजरिमों को बरी कर दिया. कोई भी साक्ष्य, कोई भी एविडेंस, कोई भी फैक्ट, कोई भी फिगर उनके खिलाफ नहीं पाया गया. एंड दिस हैज हैपेंड आफ्टर डिटेल्ड स्क्रूटनी. जनरल ऑब्जर्वेशन कोर्ट का ये था कि क्रिमिनल मशीनरी या प्रोसिक्यूशन एक इंस्ट्रूमेंट है जस्टिस करने के लिए. दिस इज नॉट एन इंस्ट्रूमेंट टू इम्प्लीकेट फ्यू पीपल इलीगली, and especially in the case where these people are big constitutional functionaries who are appointed, who are chosen by people to govern them. Ji, after the discharge in CBI, ED is a predicate offence, so ED offence goes. లిక్కర్ పాలసీ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువడిన తర్వాత ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సత్యమే ఎప్పటికైనా గెలుస్తుందని, దేవుడు తమ వెంటే ఉన్నాడంటూ కన్నీరు పెట్టారు. అప్పటి సీఎం, డిప్యూటీ సీఎం, 5 ఆప్ నేతలను జైల్లో పెట్టారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీ కేవలం విపక్షాలపైనే దృష్టి పెట్టారని, ప్రజా సమస్యలను పట్టించుకోరని విమర్శించారు. मोदी जी ने और अमित शाह जी ने मिलके आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा. आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया. यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया. हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया. पूरा का पूरा फर्जी केस था. हमारे ऊपर कीचड़ फेंका गया. 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है. अरे हो गए सर, संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, पीछे लाओ मत भाई. ये केजरीवाल भ्रष्ट नहीं है. मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है. इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया. कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है. ఢిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని సీబీఐ వర్గాలు తెలిపాయి.